హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో కిచెన్లో పనులు చాలా ఈజీగా త్వరగా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం మార్కెట్ నుండి కరివేపాకు తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి. నార్మల్గా అయితే మనం నీళ్ళల్లో అలా కరివేపాకు వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటాం. అలా క్లీన్ చేసినప్పుడు కొన్ని ఆకులు అలా నీళ్ళల్లో మిగిలిపోతూ ఉంటాయి. తర్వాత మనం ఒక్కొక్క ఆకు తీయాల్సి వస్తుంది. అలా కాకుండా చూడండి, మన దగ్గర కూరగాయలు ఇలాంటి నెట్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ నెట్ బ్యాగ్ని ఉపయోగించి ఇలా క్లీన్ చేసుకుందామండి. కరివేపాకుని ఇలా నెట్ బ్యాగ్లోకి తీసుకుని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు నీళ్ళలో ఇప్పుడు చూడండి, కరివేపాకు ఉన్న ఈ నెట్ బ్యాగ్ వేసి ఒక 2-3 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెడితే దానిపైన ఉన్న కెమికల్స్ కొంతవరకైనా పోతాయి. తర్వాత చూడండి, ఇలా 2 చేతులతో అటు ఇటు తిప్పుతూ మనం చక్కగా కరివేపాకుని వాష్ చేసుకుని ఆ నీళ్ళని మార్చి మరలా మనం నార్మల్ వాటర్ తీసుకుని ఇలా 2 సార్లు చక్కగా వాష్ చేసుకుంటే కరివేపాకు చాలా ఈజీగా త్వరగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. మనం కూర అరటికాయలని ఇలా పీల్ చేస్తూ ఉంటామండి. ఇది కొంచెం పనిగా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ కూడా మనకి పూర్తిగా ఒక్కొక్కసారి రాదనమాట. ఇలా ట్రై చేయండి. దానిపైన తొక్క అనేది మనం చాలా ఈజీగా తీయొచ్చండి. అరటికాయ పైన మనకి ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ పైన చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. కూర అరటికాయని కట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే చూడండి, కొద్దిగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదంటే దానిలో నుండి వచ్చే జిగురు మన చేతులకి అంటుకుపోతుందండి. ఇప్పుడు ఇంకా చూడండి, ఇలా తీస్తే తొక్క అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా వచ్చిందో. ఈ టిప్ మీలో కొంతమందికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. కిచెన్లో మనకి ఇలాంటి ఖాళీ నూనె ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక టిప్ని ట్రై చేద్దామండి. భలే యూస్ఫుల్గా ఉంటుంది. ప్యాకెట్ని ఒక వైపు అంతా ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకోవాలండి. మనం ఎంత తీసినా సరే ప్యాకెట్లో ఇలా ఆయిల్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అది కూడా వేస్ట్ అవ్వకుండా మనం చక్కగా ఇలా గోధుమ పిండిని కలుపుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా నీళ్ళని వేసి చూడండి, ఈ విధంగా పై వైపున ఫస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా కలిపేటప్పుడు పొడి పిండి బయటికి వస్తుందండి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత 2 చేతులతో ఇలా కలిపితే పూరీ పిండి, చపాతీ పిండి మనకి కలుపుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. ఇలా అన్నీ మిక్స్ చేసి ఈ ప్యాకెట్ని పిల్లలకి ఇచ్చినా సరే మనకి చక్కగా పిండి కలిపిస్తారు. ఇవాల్టి వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching this video.